మనిషి అంటే ఒక గుండె కాదు, ఒక కిడ్నీ కాదు, ఒక లంగ్స్ కాదు, ఇది కాదు. అవును. అందుకని ఒకదానికి దీనికి భగవంతుడి నేచర్లో ఇంటర్నల్ క్రాస్ కనెక్షన్. టాక్. ఎగ్జాక్ట్లీ. ఒకదానికి ఒకటి ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఏదైనా అయితే మిగతా వాళ్ళు ఎట్లా కమ్ముకొస్తారు, అవును. ఒక ఆర్గన్ ఒక అవయవం దెబ్బతింటే మిగతా వాళ్ళ కమ్ముకొస్తాయి. అది కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అంటారు. దాంతో ఏంటంటే పేషెంట్ ప్రాణం నిలుపుతారు అనమాట. అది భగవంతుడి ఇచ్చిన నేచర్. అందువలన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒక డిపార్ట్మెంట్కితో పాటు సపోర్టివ్ డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, కంపల్సరీ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 25% to 30% హార్ట్ డిసార్డర్ విత్ కిడ్నీ డిసీజెస్. నిజమా? ఎస్, కార్డియోరీనల్ సిండ్రోమ్స్ అంటారు దాన్ని. అట్లానే అయితే హార్ట్ కి కిడ్నీకి సంబంధం ఉంటుందా అయితే? అట్లానే హార్ట్కి బ్రెయిన్కి సంబంధం ఉంది. ఓకే. సో న్యూరాలజీ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఒక్కోసారి చేస్తున్నప్పుడు చిన్న చిన్న క్లాట్స్ సడన్గా మనకి బ్రెయిన్లో వెళ్తాయి. న్యూరాలజిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. సో అట్లానే హార్ట్కి లంగ్స్కి దే ఆర్ 1 యూనిట్, కార్డియోపల్మరీ యూనిట్ అంటారు. అందువల్ల మనకు ఆయాసం చెప్పలేదు, గుండె ఆయాసమా లంగ్స్ ఆయాసమా తెలియదు. అచ్చా, గుండె ఆయాసం వేరు, లంగ్స్ ఆయాసం వేరు. ఎస్, ఇన్ని ప్రాబ్లం ఉంటాయి. అందరూ అక్కడ పొరపాటు పడతారు. ఎందుకంటే అన్లెస్ యూ క్రియేట్ అవేర్నెస్, ఎడ్యుకేషన్. అందరూ ఆయాసం అనగానే ఆస్మా అని చెప్పేసి ఒక ముద్ర వేయటం, స్మోకర్స్ వలన అది ఆయాసం వచ్చింది. కానీ ఒక్కోసారి హార్ట్ వీక్నెస్ కూడా లంగ్స్ నీజీర ఆయాసం వస్తుంది, కార్డియాక్ ఆస్మా అంటారు దాన్ని. సో అందువల్ల ఈ క్రాస్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల సపోర్టివ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్ అవుట్కమ్. ఎందుకంటే మనం ఎంతసేపటికి పేషెంట్ అవుట్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప నా పేషెంట్ గుండె అని చెప్పకూడదు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఎప్పుడైతే అర్థం చేసుకొని పేషెంట్కి మనం ప్రాపర్ ఎక్స్పీరియన్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తారు, మిగతా అన్నీ బాగుంటాయి. సో ఇతనికి ఏంటంటే ఓన్లీ మీకు హార్ట్ వరకు ట్రీట్మెంట్ చేస్తే 3 రోజులు వెళ్ళిపోతారు. ఇంకో పేషెంట్ అంటే హార్ట్తో పాటు అసోసియేట్ కిడ్నీ ప్రాబ్లము లేకపోతే లంగ్స్ ప్రాబ్లంతో వస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటే ముందు అసోసియేట్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం మిగతా మా కొలీగ్స్ హెల్ప్తో కంట్రోల్ చేసుకొని అప్పుడు హార్ట్ సంబంధించిన యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత అవుట్కమ్స్ అనేది బాగుంటాయి. రైట్. ఇది అర్థం చేసుకునే కాన్సెప్ట్. సో అయితే అనెస్థెటిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పిన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి ఒక 10 మంది ఉంటారండి అందాజుగా? 10 మంది చాలా మంది ఉంటారు. సీరియస్లీ? అవునండి. ఓ మై గాడ్, ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఆఫ్ పీపుల్ ఉంటుందేమో అయితే. ఇక్కడ అట్లా కాదు. యూజువల్గా ఏంటంటే కార్డియాలజీ మా క్యాథ్ ల్యాబ్ అంటాం అనమాట. ఓకే. ఆపరేషన్ థియేటర్ బదులు క్యాథ్ ల్యాబ్ అంటాం అనమాట. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే క్యాథ్ ల్యాబ్ లో చేస్తాం. వేర్ మీకు ఆపరేషన్ టేబుల్ ఉంటుంది, ఒక ఎక్స్రే ట్యూబ్, ఎక్స్రే జనరేటర్ ఉంటుంది, ఆ మధ్య పేషెంట్ పడుకోబెట్టి అది డిఫరెంట్ వ్యూస్లో మనకి గుండె రక్తాళాలని అసెస్ చేస్తుంది, కవాటాలని, సో దట్ వీ కెన్ గెట్ 3 dimensional ఓరియంటేషన్. దీంతో పాటు ఒక యాన్స్థెటిక్ బ్యాకప్ తీసుకుంటాం అనమాట. రొటీన్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ తీసుకోము, యాంజియోగ్రామ్కి క్యాథటరైజేషన్ తీసుకోము. కానీ బట్ యాంజియోప్లాస్టిక్ కానీ, కాంప్లెక్స్ యాంజియోప్లాస్టిక్ కానీ, అట్లనే వాల్వులార్ రిపేర్స్ కానీ వాటికి ఎనస్థీషియా బ్యాకప్ చేసుకుంటాం అన్నమాట. ఈ 2 చేసుకుంటూ పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం, న్యూరాలజీ ప్రాబ్లం ఇవన్నీ ఉంటే ముందే చెప్పుచ్చుతాం స్టాండ్ బై కింద. ఇట్లా సపరేట్ చేసేటప్పుడు అవసరం పడితే మీరు రావాల్సి వస్తుంది. సపోజ్ ఒక ప్రొసీజర్ ముందు ఇన్ని గంటలు టైం పడుతుంది అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఎనస్థీషియా ఇస్తారు. సపోజ్ అది ప్రొలాంగ్ అవుతుంది సమ్ అదర్ రీజన్స్ వల్ల, ఈ ఎనస్థీషియాని ఇంకా ప్రొలాంగ్ చేయాలి అని అనుకున్నప్పుడు అగైన్ దే విల్ కమ్ అండ్ గివ్ ద ఎనస్థీషియా సార్? ఇస్ ఇట్ లైక్ దట్ యాక్చువల్లీ? లేదు, ఎనస్థెటిస్ట్ డెడికేటెడ్గా ఉండి ప్రొలాంగ్ చేస్తుంటారు. ఓకే. సో కంటిన్యూస్గా వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. ఇచ్చినప్పటి నుంచి ప్రొసీజర్ బిగినింగ్లో ఎనస్థీషియా ఇచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ వీనింగ్ ఆఫ్ అయ్యేంత వరకు అండ్ క్రిటికల్ కేర్ వరకు షిఫ్ట్ చేసేంత వరకు వాళ్ళదే బాధ్యత. చాలా పెద్ద బాధ్యత అండి. నేను అలా చాలాసార్లు ఎనస్థీషియా ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు అనుకుంటూ ఉండవు. అక్కడ కంటిన్యూస్ మానిటరింగ్. ఎందుకంటే అసలు ఎనస్థీషియా డిపార్ట్మెంటే పేషెంట్ ఎనస్థీషియా టైంలో అతని వైటల్స్ అన్నీ ఎనస్థెటిస్టే రెస్పాన్సిబిలిటీ. బీపీ కంట్రోల్ కానీ, హార్ట్ రేట్ కంట్రోల్ కానీ, రెస్పిరేటరీ కంట్రోల్ చేయటం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనస్థెటిస్ట్ రెస్పాన్సిబిలిటీ టిల్ వెంటిలేషన్ని ఎక్స్ట్యూబేట్ చేసేంత వరకు, తీసేంత వరకు. ఓకే. చాలాసార్లు ఈ మాట విన్నాను సార్, జనరల్ ఎనస్థీషియా హ్యూమన్ బాడీకి ఎన్నిసార్లు ఎక్కితే అంత ఇమ్యూనిటీ పడిపోతుంది అని. ఇది మిత్స్లో ఒక భాగం అనుకోండి. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ సార్? లేదు, అది 100% అది మిథ్య, అది ఓకే, నాట్ రియాలిటీ. రైట్. ఎందుకంటే ఎనస్థీషియా అప్పుడు రొటీన్ బేసల్ స్టేట్ వేరు, ఎనస్థీషియా స్టేట్ వేరు.
ఎనస్థీషియా స్టేట్ ఉన్నప్పుడు ఏంటంటే ఎనస్థెటిస్ట్ అన్నిటినీ లంగ్స్ బ్రీదింగ్ని తను కంట్రోల్ చేసుకుంటాడు, బీటింగ్ హార్ట్ బీట్ తను కంట్రోల్ తెచ్చుకుంటాడు, బ్లడ్ ప్రెషర్ కంటే తను కంట్రోల్ తెచ్చుకుంటాడు. మళ్ళీ దాన్ని వీన్ ఆఫ్ చేసి ఆ బీపీని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ను, హార్ట్ రేట్ని కంట్రోల్ చేసే డ్రగ్స్ని మెల్లిగా వీన్ ఆఫ్ చేసి మళ్ళీ రొటీన్గా పేషెంట్ తన ఓన్ బ్రీదింగ్, తన ఓన్ హార్ట్ బీటింగ్, తన ఓన్ బ్లడ్ ప్రెషర్ ఉండేంత వరకు తనే చేసుకుంటాం అన్నమాట. అంతే తప్ప రిపీట్గా చేయటం వలన తగ్గిపోవటం ఇమ్యూనిటీ దానికి అది ఇట్స్ ఎ మిత్, టోటల్లీ మిత్. కానీ సార్ అనస్థీషియా లేని రోజుల్లో ఏం చేసేవారు యాక్చువల్లీ? చాలా ప్రిమిటివ్గా ఉండేది మరి మెయిన్ అప్పుడు, చాలా ప్రిమిటివ్. తల మీద కొట్టి దాన్ని ముందే అన్కాన్షియస్ చేసి సుస్థుతుడు ఆ టైంలో అనమాట, అప్పుడు సర్జరీ చేసేవాళ్ళు. అది చాలా పెయిన్ఫుల్. అది మై గాడ్. కానీ సార్ ఈ ప్రొసీజర్కి ఇంత బ్లడ్ అవసరం పడుతుంది అని ముందే ఎస్టిమేషన్ వేసుకుంటారు కదా? మాది ఏంటంటే సర్జరీ కాదు, నాన్ సర్జికల్గా ఇంటర్వెన్షనల్. అదే ఇప్పుడు మీరు చేసేది ఓకే, బట్ ఇన్ జనరల్ చేస్తాం. ఎందుకంటే యూజువల్గా రేడియల్ ప్రొసీజర్స్ అంటే చేతి ద్వారా మనకి ఈ బ్లాక్స్ని క్లియర్ చేయాలి, రేడియల్ ప్రొసీజర్ అంటారు. ఎందుకంటే ఈ ఫెమరల్ ఆర్టరీ అనేది మీడియం సైజ్ 7 millimeters ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే మనకి పంక్చర్ చేసిన తర్వాత ప్రాపర్గా ప్రెషర్ అప్లై చేయకుండా, బ్యాండేజ్ పెట్టకుండా ఉన్నప్పుడు బ్లడ్ లీకేజ్ వచ్చేసేసి బ్లడ్ అనేది తొడలోకి సీపేజ్ అవ్వటం, లేకపోతే అబ్డామిన్లోకి సీపేజ్ అవ్వటం, రిట్రోపెరిటోనియల్ హెమటోమస్ అంటారు దాన్ని. అది వచ్చినప్పుడు సడన్గా బ్లడ్ లాస్ వలన హైపోటెన్షన్ షాక్ స్టేట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యాంజియోప్లాస్టీ చేసినప్పుడు మేము రక్తం పల్చే మందులు ఇవ్వాలి, 10,000 units ఆఫ్ హెపరిన్ ఇవ్వాలన్నమాట, విచ్ విల్ వర్క్ అప్ టు 1 hour. ఆ రక్తం పలచబడే తత్వాన్ని 1 hour మెయింటైన్ చేయాలి, సో దట్ క్లీన్ చేసి అంత అక్కడ క్లాట్ ఫామ్ అవ్వకుండా స్టెంట్ వేసి చేసేంత వరకు. కానీ ఈ ప్రాపర్లో అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అందువల్ల కంపల్సరీ ప్రతి పేషెంట్కి ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రెడీ చేసుకుంటాం, ఇవ్వం కానీ, బట్ వీ విల్ ప్రిపేర్. కానీ రేడియల్ ప్రొసీజర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ యొక్క, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ స్మాల్ వెసల్ కంపేర్ టు ది ఫెమరల్ ఆర్టరీ. అదే కొంతమంది స్టంట్ వేశారని థైలోంచి చెప్తారు, కొంతమంది చేతిలోంచి చూపిస్తారు. ఎందుకని ఆ వేరియేషన్ ఏంటి సార్ యాక్చువల్లీ? ఆ వేరియేషన్ అంటే ఈ రేడియల్ ప్రొసీజర్స్ కూడా ఆ విధంగా ఇవాల్వ్ అయింది. ఫెమరల్ ఆర్టరీ పంక్చర్స్ వలన లాట్ ఆఫ్ హెమటోమాస్, హైపోటెన్షన్లు, మనం ఆల్మోస్ట్ బెనిఫిట్ ఆఫ్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ అన్నీ అగైన్ ఇట్ ఈస్ డిటేరియేటింగ్ ఇన్ టు హైపోటెన్షన్, దీనికి వెళ్ళిపోయి దీనివల్ల పేషెంట్ ఫెటాలిటీస్ రావటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందువలన ఈ రేడియల్ ప్రొసీజర్స్ అనేది ఇవాల్వ్ అయింది. ఎస్పెషల్లీ హార్ట్ అటాక్స్ అప్పుడు రక్తం పడి వరదల్లా పారిస్తాం, అప్పుడు క్లాట్ ఫార్మేషన్ ఉండటం వల్ల, దానివల్ల ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ. అందువల్ల ఎస్పెషల్లీ ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ, హార్ట్ అటాక్ రాగానే ఇమీడియట్గా హార్ట్ వెసల్ ఓపెన్ చేసే ప్రొసీజర్స్లో రేడియల్ వీ ప్రిఫర్ ఫస్ట్ దీనికన్నా. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ రక్తం పలిచే మందులు ఇవ్వటం వల్ల హెమటోమా ఛాన్సెస్, ఇన్సిడెన్స్ విల్ బి లో ఇక్కడి నుంచి. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ కూడా రేడియల్ ప్రొసీజర్స్ 90% రేడియల్ ప్రొసీజర్ చేస్తాం. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టిస్, ఈ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ వేరే డివైజెస్ పెద్ద పెద్ద ఉంటాయి, దానికి మాత్రం ఫెమరల్ ఆర్టరీ అప్రోచ్ ద్వారా ఈ ఇంటర్వెన్షన్స్ చేసి తద్వారా క్లియర్ చేస్తాం బ్లాక్స్. కానీ ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకా అతను మళ్ళీ నార్మల్ అవ్వలేడు అనేది జనరల్గా అనుకుంటూ ఉంటారు సొసైటీలో. అంటే ఎక్సర్సైజ్ చేయకూడదనో, లేదు అని అంటే ఇవి తినకూడదనో, లేదు చాలా రిస్ట్రిక్ట్ చేసామో 4 మెట్లు ఎక్కడానికి కూడా వీళ్ళు ఏమైపోతారనే టెన్షన్ పడుతూ ఉంటారు. సో అలా ఆలోచించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఏది నిజం? చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అన్నైతే చాలా ఈజీ క్లియర్ చేయటం. ఒకప్పుడు 80s 90sలో అంటే మామూలుగా హార్ట్ అటాక్ కానీ ఊరికే అక్కడ పడుకోబెట్టేసి ట్రీట్మెంట్ ఏమి ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ఈ రెస్ట్రిక్షన్స్ అని చెప్పేవాళ్ళు. తర్వాత మీకు ఇంటర్వెన్షన్ కార్డియాలజీ వచ్చిన తర్వాత కాన్సెప్ట్ దాని మీద మనకి అవగాహన అర్థమైంది. లోపల కొలెస్ట్రాల్ బ్లాక్ అనేది రప్చర్ అయ్యి దాని మీద క్లాట్ ఫామ్ అయ్యి ఈ హార్ట్ అటాక్స్, గుండె రక్తస్రావం సడన్గా కట్ ఆఫ్ అవడం వచ్చింది అని చెప్పేసి ఎప్పుడైతే క్లాట్ రిమూవ్ చేసి దాన్ని క్లియర్ చేసామో మిగతా రక్తం అన్నీ బాగున్న వాళ్ళకి ఏమవుతుందంటే పోస్ట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మెయిన్గా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి డైటరీ ప్రికాషన్స్, ఎందుకంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాగా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మాటికి వచ్చే తత్వం ఉంటుంది. ఇవి బయట నుంచి వచ్చిన వ్యాధులు, అది ఇన్ఫెక్షన్స్ లాగా బయట నుంచి వచ్చే ఒకసారి ఆ మందులు ఇచ్చిన తర్వాత ఆపేయచ్చు. వేరే మన లోపల కంట్రోల్ మెకానిజమ్స్ దెబ్బతిని ముఖ్యంగా లైఫ్ స్టైల్, జీవనశైలిలో తేడాలు రావటం వల్ల వచ్చిన వ్యాధులు ఇవన్నీ. ఓకే, ముఖ్యంగా బీపీ కావటాన్ని, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ అటాక్స్. సో ఎప్పుడైతే మన జీవనశైలి బ్యాడ్గా ఉంది,
ఫుడ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం కానీ, ఒబిసిటీ కానీ, స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, అట్లానే స్లీపింగ్ ప్యాటర్న్ ఎవేక్ స్లీప్ సైకిల్స్, అట్లా మెంటల్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ క్లాట్ ప్రోన్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఈ సిచ్యుయేషన్స్లో. సో వాటి వల్ల వచ్చినాయి కాబట్టి వాటిని మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అందువల్ల ఒకసారి మనకి అయిన తర్వాత అవి జాగ్రత్తలు పాటించుకుంటూ మందులు రెగ్యులర్గా వాడుకుంటూ మేమేంటంటే రికవరీ పీరియడ్లో ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాం అన్నమాట. అంటే బాడీ ఎంతవరకు తట్టుకుంటే ఎగ్జర్షన్, దాన్ని బట్టి సపోజ్ అంతా బాగుందంటే యూ కెన్ డూ నార్మల్ యాక్టివిటీస్ అండ్ వితౌట్ ఎనీ ఫియర్. వాళ్ళ మైండ్లోంచి ఆ స్టిగ్మా తీసేయాలి. యూజువల్గా 100 మందిలో 50% అనేబుల్ టు రెస్టోర్ ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ మైండ్లో ఉండే ఫిక్స్డ్ ఐడియా, అమ్మో నేను హార్ట్ పేషెంట్ పనికిరాను అనే ఐడియా వలన అది మనం తీసేయాలి. యాజ్ ఏ డాక్టర్, కార్డియాలజిస్ట్ అది చేసంటే సక్సీడ్ అనంటే. అట్లానే అందరికీ ఉండకపోవచ్చు, ఒక 100లో 80%కి అట్లా ఉంటుంది. 20% పీపుల్ గుండె బాగా వీక్గా ఉన్న వాళ్ళకి, రికవరీ కొంచెం టైం ప్రొలాంగ్ అయిన వాళ్ళకి మాత్రం డిపెండింగ్ అపాన్ దేర్ ఇంప్రూవ్మెంట్ విల్ టెల్. మీకు ఈ 3 monthsలో మీకు రికవర్ అయ్యి మీకు మామూలుగా ఉండొచ్చు, అయితే 6 months పట్టచ్చా, 1 year పట్టచ్చా, అట్లా ఉన్న సందర్భాలు కూడా చూస్తాం. అలా పేషెంట్ని బట్టి మనం టైలర్ మేడ్ చేస్తాం అనమాట. మీ ఇంప్రూవ్మెంట్ దాన్ని బట్టి వాళ్ళలో ధైర్యాన్ని ఇన్ఫ్యూజ్ చేసి. సో నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, మందులు ఇంటర్వెన్షను పేషెంట్కి మానసికంగా ఒక ఆలంబన. అంటే మీకు ఇది ఎప్పుడైతే అతనికి వచ్చిందో ఆటోమేటిక్గా ఏంటంటే డిసీజ్ ఎదుర్కొనే ధైర్యం అతనికి వచ్చేసి అతను మామూలుగా ఉంటాడు, కాంప్లికేషన్స్ కూడా రావు. కానీ నిజానికి హార్ట్ ఇందాక మీరు అన్నారు వీక్గా ఉంటే అని. హార్ట్ వీక్గా ఎందుకు ఉంటుంది అసలు? అంటే ఎన్ని రకాల కారణాలు ఉంటాయి? హార్ట్ వీక్గా ఉంది అని మనం తెలుసుకోవడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూజువల్గా ఏంటంటే గుండె కంఠం ఎప్పుడైతే వీక్ అయిందో దాని 2 రకాలు ఉంటాయి. గుండె కంఠం వీక్ అయిపోయి వచ్చిన తర్వాత వచ్చే ఫెయిల్యూర్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు మెడికల్ భాషలో, హెచ్ఎఫ్రెఫ్ అంటారు, హెచ్రెఫ్ అంటారు. కొంతమందికి అంటే గుండె పంపింగ్ ఫంక్షన్ ప్రిజర్వ్ అవుతున్నాయి. సంభవం ఏంటంటే లోపల వాటర్ అక్యూములేటింగ్ టెండెన్సీ వచ్చి ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి, నీరు చేరే తత్వం. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, హెచ్పెఫ్ అంటారు. ఇవి కాకుండా మనకి కవాటాల్లో కానీ ఆ తర్వాత కొన్ని మెడికల్ వ్యాధుల్లో కూడా హార్ట్ మీ స్టెయిన్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందన్నమాట. సో గుండె కంఠం వీక్నెస్ ఉన్న వాళ్ళకి అంటే వెరీ ఈజీ అనమాట. ఎప్పుడైతే గుండెకి రక్తస్రావం తగ్గిందో ఆటోమేటిక్ గుండె కంఠం వీక్, దాన్ని ఇస్కీమిక్ కార్డియోమైపతి అంటారు. కొన్ని టాక్సిన్స్, కొన్ని హ్యాబిట్స్, ముఖ్యంగా ఆల్కహాల్ అనేది గుండె పంపింగ్ ఫంక్షన్ని సప్రెస్ చేస్తుంది, దాన్ని ఆల్కహాలిక్ కార్డియోమైపతి అంటారు. అట్లనే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి దే ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ వీక్నెస్, దట్ ఈ ప్యూర్ పెరల్ కార్డియోమైపతి అంటారు, పెరిపాటం కార్డియోమైపతి అంటారు. అట్లానే కొంతమంది అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో ఉంటుంది, అట్లా ఎస్పెషల్ సెలీనియం డెఫిషియన్సీ, సో న్యూట్రిషనల్ కార్డియోమైపతి అంటారు. ఒక్కోసారి కామనెస్ట్ ఏంటి అన్నింటిలో కన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా యూత్లో ఈ మధ్య చూస్తున్నాం. రీసెంట్ ట్రావెల్, జలుబు చేయటం, సడన్గా హార్ట్ ఫెయిల్యూర్తో రావటం, తీరా చూస్తే హార్ట్ బాగా వీక్ అయ్యి పంపింగ్ కెపాసిటీ 30% తగ్గిపోవటం. ఎందుకంటారు సార్? కారణం ఏంటంటే అది ఎందుకంటే పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సంహౌ యాంటీబాడీస్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ సిస్టంలో తేడాలు వచ్చి వాటికి యాంటీవైరల్ యాంటీబాడీస్ వచ్చి మన హార్ట్ మధ్యని అటాక్ చేస్తారన్నమాట. అందువలన గుండె కంఠం వీక్నెస్ వచ్చేసి ఈ పోస్ట్ వైరల్ మైకార్డైటిస్ కాస్త కార్డియోమైపతిగా దారితీస్తారన్నమాట. సో అవి చూడంగానే అలాంటి వాటికి ఇంప్రూవ్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, 50%. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా మందులు రివల్యూషన్ అయినాయి రీసెంట్ పాస్ట్లో. ముఖ్యంగా 5 to 6 years బ్యాక్ ఏంటంటే ఆర్నీ మాలిక్యూల్ అని వచ్చి అనమాట. సో ఒకప్పుడు ఏంటంటే ఏస్ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ బ్లాకర్స్ అని ఒక రకమైన వ్యవస్థ మనకి రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ ఒక హార్మోనల్ వ్యవస్థ, దాంట్లో తేడా రావటంలో హార్ట్ వీక్నెస్ అని చెప్పి వాటికి సంబంధించిన మందులే ఉండేవి 90ల నుంచి ఆల్మోస్ట్ 2013 వరకు. 2013లో ఈ ఆర్నీ మాలిక్యూల్ వచ్చింది, అంటే సకుబిట్రిల్ యాంజియోటెన్సిన్ వాల్సార్టన్ కాంబినేషన్ అంటారు. అదేంటంటే ఆల్మోస్ట్ రివల్యూషన్ అయిపోయి ఆల్మోస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ ఛాన్స్ అని తగ్గిపోయింది. తర్వాత బీటా బ్లాకర్స్ అనేది రివల్యూషన్ చేసింది. ఇది కాకుండా ఆ తర్వాత ఈ స్పెర్నోలాక్టోన్ అంటే పొటాషియం స్పేరింగ్ డయూటిక్స్ అని, ఆ తర్వాత SGLT అంటే షుగర్కి కనిపెట్టిన మందులు హార్ట్ ఫెయిల్యూర్ ఇంప్రూవ్మెంట్కి వచ్చిందన్నమాట. ఫస్ట్ డయాబెటిక్ ఆర్నమెంటేరియల్ ఉండేది, అది ఇప్పుడు హార్ట్ కార్డియాలజిస్ట్ ఆర్నమెంటల్ వచ్చే డ్రగ్. ఈ విధంగా పిల్లర్స్ ఆఫ్ ది హార్ట్ ఫెయిల్యూర్ డ్రగ్స్ వచ్చినాయన్నమాట. ఈ 4 బీటా బ్లాకర్స్, ఆర్నీ మాలిక్యూలు, పొటాషియం స్పేరింగ్ డయూటిక్స్, తర్వాత SGLT ఇన్హిబిటర్స్ అంటారు. ఇది కాకుండా ఇప్పుడు వెరసిగట్ అని వచ్చింది. ఈ 5 నౌ దే రివల్యూషన్ మెడికల్ మేనేజ్మెంట్ హార్ట్ ఫెయిల్యూర్.
ముఖ్యంగా రివర్సిబుల్ ఇంజరీ అయినప్పుడు హార్ట్ మజిల్ ఇంప్రూవ్ అవడానికి ఇవి మందులు కనుక ఇస్తే వెంటనే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. 1 yearలో దే బికమ్ నార్మల్. విల్ మినిమైజ్ ద డ్రగ్స్ అండ్ 2 drugs అనేది లైఫ్ లాంగ్ వాడుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా రివల్యూషన్ ఇది హార్ట్ ఫెయిల్యూర్. అట్లనే కవాటాలు అయితే కవాటాలు రిపేర్ చేయగానే హార్ట్ ఫెయిల్యూర్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లనే గుండె రక్తం తగ్గితే రక్త సరఫరా రెస్టోర్ చేస్తే స్టెంట్స్ యాంజియోప్లాస్టీలో పంపింగ్ ఫంక్షన్ పెరుగుతుందన్నమాట. సో ఆ విధంగా రివర్సిబుల్ ఇంజురీ అయితే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇరివర్సిబుల్ ఇంజురీ అవుతుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ ఈ గైడ్ లైన్ డైరెక్ట్ మెడికల్ డ్రగ్స్ వాడుకుంటూ అవసరమైతే ఒక్కోసారి కొన్ని డివైజెస్ ఏంటంటే సడన్ డెత్ ప్రివెంట్ చేస్తుంటాయి. ఎందుకంటే హార్ట్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి దే ఆర్ ప్రోన్ ఫర్ సడన్ కార్డియక్ డెత్. ఎందుకంటే రిథమ్ డిస్టర్బెన్స్ సడన్గా ఫిబ్రిలేట్ అవుతుంది. అది రాకుండా ఏఈసిడి ఆటోమేటిక్ ఇంప్లాంటెడ్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ని పెట్టి స్పెషల్ పేస్ మేకర్ అది ఆర్టిఫిషియల్ ఆడించడానికి ఉపయోగపడుతుంది అనమాట. సిపిఆర్ అవసరం లేకుండా. సో ఆ విధంగా ఇవన్నీ ఏంటంటే మనకి రివల్యూషన్ అనేది మొత్తం మనకి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది హార్ట్ ఫెయిల్యూర్. ఇది కాకుండా ఇంకా ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ పంపింగ్ డివైజెస్ ఎల్వాట్స్ ఇవన్నీ అల్టిమేట్లీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది ఎవల్యూషన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్.